నమస్కారం అండి అందరికీ. నా ఫ్రెండ్స్ నన్ను జ్యూసర్ గురించి కొన్ని డౌట్స్ అడిగారండి. ఒక వీడియో రూపంలో చూపిస్తే దీని గురించి డౌట్లున్న అందరికీ కూడా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతోటి వీడియో తీస్తున్నానండి. జ్యూసర్స్‌లో 2 రకాలుంటాయండి. స్లో స్క్వీజింగ్ జ్యూసర్‌లొకటి, ఫాస్ట్ స్క్వీజింగ్ జ్యూసర్‌లొకటి. అందరికీ తెలిసే ఉంటుందండి ఈ విషయము. తెలియని వాళ్ళకి తెలుస్తుందని వీడియో తీస్తున్నాను. ఇది స్లో స్క్వీజింగ్ జ్యూసర్ అండి నేను చూపిచ్చేది. దీని గురించి చెప్పమన్నారన్నమాట. కొన్ని డౌట్స్ వచ్చాయన్నారు. సో, ఇది చూడడానికి కంప్లీట్ ఇలా కనిపిస్తోందండి. ఆల్రెడీ పాట్స్ ఫిక్స్ చేసుంచాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఎండింగ్‌లో దీని గురించి కంప్లీట్‌గా తీసి ఎలా ఉంటుందో, ఎలా క్లీనింగ్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ మనం జ్యూస్ చేసుకుందాం. ఆరెంజ్ గురించి చూపిస్తున్నాను. బటన్ ప్రెస్ చేసేసి బ్యాక్ వైపు ఒక స్విచ్ ఉంటుందండి. దాన్ని ఆన్ చేసుకోండి. మిషన్ రన్ అవుతోంది. మనం ఏవైతే వేయాలనుకుంటున్నామో అవి వేసేయడమే. నేనిప్పుడు ఆరెంజ్ వేస్తున్నాను కదా! దాని పైన పొట్టు తీశానండి. తొనలు వేస్తున్నాను. కాస్త ఎక్కువగా నాలనాలు కూడా వేసేసుకోవచ్చు. అదేం కాదు. దీన్ని ప్రెస్ చేయడానికి మనకొక పార్ట్ కూడా ఇస్తారండి. అది నేను చూపియడం మర్చిపోయాను వీడియోలో. చూడండి ఒకవైపు నుంచి మనకు జ్యూస్ ఒస్తోంది. మరొక వైపు నుంచి పల్ప్ ఒస్తోంది. ఇక్కడొచ్చిన డౌట్ ఏంటి అంటే పల్ప్‌తో పాటు విత్తనం నలుగుతోంది కదా! చేదొస్తదా అని. లేదండి చేదేమి రాదు. మనకి పండు ఏ టేస్ట్ అయితే ఉంటుందో జ్యూస్ అదే టేస్ట్ ఒస్తుందండి. నెక్స్ట్ వెజిటబుల్స్ చూపిస్తానండి. వెజిటబుల్స్ ప్రెజెంట్ నేను క్యారెట్, బీట్రూట్, టమాటో, అల్లం తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పెద్ద పెద్దగా ముక్కలు వేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోండి. చిన్నగా వేయాలి అనుకుంటే ఇందాక నేను ఆరెంజెస్ వేసాను చూడండి. అక్కడి నుంచి వేసేసేయొచ్చనమాట. సో, క్యారెట్, బీట్రూట్ నేను చిన్నగానే కట్ చేశాను. అక్కడి నుంచే వేస్తున్నాను. ఇక్కడ మీరు సోరకాయ, గుమ్మడికాయ ఏవైనా సరే అండి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఎటువంటి ఆకుకూరలు కూడా వేసినా కూడా మీకది జ్యూస్ అవుతుందండి. పల్పు ఒకవైపు నుంచి, జ్యూస్ ఒకవైపు నుంచి కనిపిస్తోంది కదా! ఇది కంప్లీట్ స్క్వీజ్ చేస్తూ వస్తోంది చూడండి జ్యూస్‌ని. ఇక్కడ మీకేంటంటే గుమ్మడికాయ జ్యూస్ ఓన్లీ గుమ్మడికాయ జ్యూస్ తీయాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. చాలా బాగా వస్తదదైతే. సొరకాయ కానీ, గుమ్మడికాయ కానీ రాదేమో అన్న అనుమానం ఉంటది కదా! కాదు. చాలా బాగా వస్తది అవైతే ఇంకా. చూడండి జ్యూస్ మొత్తం వచ్చేసింది కదా! పల్ప్ చూడండి ఇప్పుడు. నా చేతికి ఎటువంటి తడి లేకుండా వచ్చింది. పర్ఫెక్ట్‌గా జ్యూస్ వస్తది. ఇప్పుడు అది ఎలా తీయాలో చూపిస్తున్నాను. కంప్లీట్‌గా పార్ట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో మెయిన్ వచ్చేసి ఈ ఫిల్టర్ క్లీనింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటదండి. ఇది బ్లాక్‌ది ఏదైతే ఉందో ఇది ఫిక్స్ చేయడంలో పొరపాటు చేస్తే మిషన్ అయితే రన్ అవ్వదండి. కాబట్టి ఇది పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. మిషన్ రన్ అవ్వదంటే మిషన్ పాడవుతదంటే ఏమీ కాదు. సరిగ్గా ఫిక్స్ చేయకపోతే రన్ అవ్వదు. మళ్ళీ ఒకటికి 2 సార్లు సెట్ చేసుకోండి. దీని క్లీనింగ్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుందండి. దీనికేం పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. జస్ట్ ట్యాప్ కింద పెట్టేస్తే క్లీన్ అయిపోతది. మీకెక్కడ దీని దగ్గర ప్రాబ్లమ్ అవుతది ఫిల్టర్స్ దగ్గర. ఈ ఫిల్టర్ అనేది బ్రష్‌తో క్లీన్ చేయాల్సొస్తది. బ్రష్ వాళ్ళే ఇస్తారండి దాంట్లో ఉంటుంది. ఆ బ్రష్ పెట్టేసి దాన్ని బాగా రుద్దేసేయాలి. ఎందుకంటే పల్ప్ అనేది లోపల ఇరుక్కోకుండా ఉండాలి కదా! హోల్స్ ఉంటాయి కంప్లీట్ దీనికి. సో, అది జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సొస్తది. ఇక్కడ కొంచెం టైం పడుతుందనమాట. అంటే క్లీనింగ్ విషయంలో అడిగిన వాళ్ళకి ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఇదండి. ఇది జాగ్రత్తగా తీయాల్సొస్తది. ఎందుకు అంటే అది చాలా డెలికేట్‌గా ఉంది చూడండి ఆ పార్ట్ అనేది మీకు. సో, దాంట్లో అది ఓపెన్ చేసేసి మొత్తం పల్ప్ తీసేసి ట్యాప్ కింద కొంచెం పెట్టి క్లీన్ చేసుకోండి. ఈజీగానే క్లీన్ అయిపోతది. కానీ ఇది పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టండి. ఎందుకు అంటే అది ఓపెన్ అయ్యి కొంచెం గ్యాప్ ఉంది అంటే అందులో నుంచి జ్యూస్‌తో పాటు పల్ప్ వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఫిక్సింగ్ చూడండి. ఫిక్సింగ్ ఫస్ట్‌ది పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఫిల్టర్ కూడా పెట్టేసుకోవడమే. దాని లోపల ఇప్పుడు పెట్టే పార్ట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఇది ఫిక్స్ అవ్వాలి కరెక్ట్‌గా. లోపలికి కరెక్ట్‌గా వెళ్తుంది. అది ఫిక్స్ అవ్వలేదు అంటే మిషన్ రన్ అవ్వదంతే. ప్రతిదానికి డైరెక్షన్స్ ఉంటాయండి. ఆ డైరెక్షన్స్ చూస్తూ పెట్టేసుకోవడమే. అంతేనండి. నాకు తెలిసినంత వరకు అడిగిన డౌట్స్‌ని నేను క్లియర్ చేశానండి. ఓకే. థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.